నేటితోని మా చిన్న గూడూరు విముక్తి చెందిన రోజు. ఈ రోజు మేము పండుగ చేసుకుంటున్నాం. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఒక నియంత లెక్క వచ్చిన నాటి నుండి నేటి వరకు కొంతమంది కుటుంబాలను టార్గెట్ చేసుకుని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా కొన్ని కేసుల అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టుగా దుర్వినియోగం చేసి కొన్ని కుటుంబాలను కక్షగట్టి కేసులు పెట్టి అన్యాయాలకు, అక్రమాలకు గురి చేసినారు. అటువంటి వారి నుండి ఈ రోజు విముక్తి లభించిందని మేము భావించి పండుగ చేసుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఇంతవరకు ఇంత క్రితం ఎవరు లేరు, ఇప్పుడు కూడా రారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎస్పీ గారు ఆదేశించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్పీ గారు ఒక దేవుని లాంటి వాడు, దేవాలయం లాంటిది, విద్యార్థి పారిపోయిన ఎస్పీ గారు. అలాంటి ఎస్పీ గారు చెప్పినా కూడా ఈయన ఎలాంటి చర్యలు గైకోలేదు. కాబట్టి ఇలాంటి ఎస్ఐ పోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అసలు ఈయన సస్పెండ్ కావాలి, లేకుంటే డిస్మిస్ కావాలి. న్యాయంగా ఈయన ఒక పని కూడా చేయలేదు. పక్షపాతంగా మొత్తం పనులు చేసి అన్యాయాలకు, అక్రమాలకు తావిచ్చి ఎలాంటి మాకు న్యాయం జరగకుండా చేసినందుకు అలాంటి ఎస్ఐలు మా కుటుంబాలను సర్వనాశనం చేసిండు. కాల్చుక తిన్నాడు. దేవుడు ఇంటాడు, ఆయన కుటుంబం కూడా సర్వనాశనం అవుతుంది ఏనాడు ఒకనాడు మేము చూస్తాము. కాబట్టి ఇలాంటి ఎస్ఐలను, ఇలాంటి నీచులను ఇంతవరకు మేము చూడలేదు. ఏదైనా పోయిన కన్నా కొంచెం బుద్ధి, జ్ఞానం, లబ్ధాస్థితి తెచ్చుకొని ఒక కార్యక్రమంగా, ఒక నీతిగా, ఒక నిష్పక్షపాతంగా చేస్తే బాగుంటుంది. లేకుంటే ఇక్కడ ఆటలు ఇంకెక్కడ సాగాయి, అక్కడ సస్పెండ్ రావడం లేకుంటే ఇంటికి పోవడం జరుగుతుంది. చోటు కింద పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవున ఇప్పటికైనా విధి జ్ఞానం తెచ్చుకొని న్యాయంగా, నీతిగా, నిజాయితీగా నడిచి పోలీసు వ్యవస్థకు ఒక వండే తీసుకురావాలని కోరుతూ ఇంకవి చెప్తూ ఇంకా ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. అవసరమైనటువంటి ఎస్ఐ గారు సుదీర్ఘ సంవత్సరంన్నర నుంచి తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తూ రోజు నిత్యం వందలాది మంది ప్రజలు వెహికల్స్ లో వస్తుంటే సాయంత్రం పిల్లల పాపాలతో ఉన్న వాళ్ళని గురించి గురి చేస్తూ, అలాగే సంబంధం లేని విషయాలలో అన్ని రకాల అన్ని తానే నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టి మిగతా కూడా తప్పుడు కేసులలో ఇరికించి రాక్షసానందం పొందినారు. ఈ నిన్న రాక్షసు నుంచి మా మండల కేంద్రానికి విముక్తి కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గతంలో కూడా చాలా మంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షసానందం పొందేటట్టు కక్ష సాధింపులు రాజకీయాలలో కూడా తలసిచ్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐని కూడా తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గ్రహించి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి తోటి మాకు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి జరిగింది. ప్రశ్నిస్తే పాపమే, ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపల పెట్టడం, పోలీసులు తప్పులు నెత్తి చూపితే తీసుకుపోయి కేసులు నమోదు చేయడం, అడ్డగోలు కేసులు నమోదు చేసి ఇంటర్లను చెత్తపోవడం జరిగింది. నిన్నటితోటి మాకు ఉపశమనం కలిగిందని ప్రజలందరూ కూడా, చిన్నగూడ మండల ప్రజలందరూ కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు.